వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ ప్లాను బెడ్స్ కొట్టిందా అంటే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి, అది ఏం బెడ్స్ కొట్టిందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమల లడ్డు తయారీలో వినియోగించేటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉందనేసి కూడా ల్యాబ్ రిపోర్టులు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డులో ఇలా జరగడం ప్రతి ఒక్కరు కూడా ఆవేదనకు గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యితో పాటు ఇతర విభాగాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేసి కూడా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీటిపైన టీడీపీ కావచ్చు, అలాగే టీటీడీ కమిటీ ఇప్పుడు కూడా దానిపైన వేగంగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే సారించడంతో వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఘోరాలకు పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని హిందువులు, హిందూ సంఘాలు, ప్రతినిధులు కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు లడ్డు కల్తీ ఘటన పైన సిట్ విచారణకు కూడా ఆదేశించారు. మరోవైపు తిరుమలలో లడ్డు కల్తీ పైన అర్చకులు సంప్రోక్షణ యాగం కూడా నిర్వహించారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ సహా ఆ పార్టీ నేతలు కావచ్చు లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనే విషయాన్ని కూడా ఒప్పుకోవడం లేదు. ఇది మనందరికి తెలిసిందే. అంటే ఒక పార్టీ నాయకుడు అందులో జరిగిందా లేదా రిపోర్ట్స్ వాళ్ళ ఆధారంగా కూటమి ప్రభుత్వం చూపిస్తున్నప్పుడు కూడా వైసీపీ నేతలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా ఇదంతా జరగలేదు తప్పంటున్నారు. అయితే కేంద్రం గుర్తింపు పొందినటువంటి ల్యాబ్ నుంచి కూడా రిపోర్టు వచ్చినా సరే అవన్నీ అబద్ధాలు అనే రిపోర్ట్లో కూడా అబద్ధపు రిపోర్ట్లు అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. జగన్ సహా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మొన్న తమ్మినేని సీతారాం అయితే ఆయన కల్తీ అనేది కూడా నెయ్యిలో జరగలేదు, ఆవులోనే జరిగిందంటూ కూడా వెరైటీ అయినటువంటి కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఏంటంటే ఆవు గోమాతకు ఒక స్వభావం ఉంటుంది. తను పాయిజన్ తిన్నా, తను ఏం తిన్నా సరే, కానీ అటువంటిది ఏ పదార్థం తిన్నా, విషం తిన్నా, ఏం తిన్నా సరే పాలల్లో మాత్రం ఆ విషయం కలవదు. ఇది సైంటిఫిక్ గా కూడా చాలా మంది ప్రూవ్ చేసిన విషయం. అంటే పాలు మాత్రం స్వచ్ఛంగానే వస్తాయి, అలా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా విచిత్రంగాను ఎంతో మందికి ఆశ్చర్యపోయేలాగా కూడా ఉన్నాయన్నమాట. అయితే జగన్ తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ వివాదాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించాలని చూసినటువంటి జగన్ ప్లాను ఇక్కడ కొంత రాంగ్ ట్రాక్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన తిరుమల యాత్ర రద్దు చేసుకోవడం కావచ్చు, తిరుమల దేవుడి పైన విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేని అని ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. అంటే నేను అన్ని మతాలు నా మతం మానవత్వం అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. మతం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. అంటే ఆ మతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం ఉన్నప్పుడు కూడా అన్ని మతాలను కూడా ఆదరిస్తారు. లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ మతం అయినా కానీ ఆ మతంతో పాటుగా అన్ని మతాలను కూడా ఆదరించాలి, అంటే అందరిని సమానంగా చూడాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్వేది రథం దగ్ధం విషయం కావచ్చు, అనేక హిందూ దేవాలయాల్లో కొంత దేవుళ్ళ పైన ఆ విగ్రహాల పైన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే క్రైస్తవ మతానికి సంబంధించి ఎక్కువగా ప్రచారం కూడా తిరుమలలో జరిగిందనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అది దానికి సంబంధించి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే పాంప్లెట్స్ కూడా దొరికాయి తిరుమలలో కూడా అని చెప్తున్నారు. కానీ ఎప్పటి నుండో ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ డిక్లరేషను లేదా అంతకు మునుపు ఏదో 1-2 సంవత్సరాలకు ముందు డిక్లరేషన్ కాదు. ఈ డిక్లరేషన్ అనేది కూడా ఎప్పటి నుండో ఉంది. అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే 100% డిక్లరేషన్ తప్పనిసరి అనమాట. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం, అధికారం మన చేతుల్లో ఉంది కదని ఆయన ఏనాడు కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా కూడా చేశారు. ఆ విధంగా అనమాట. అయితే ఆ విధంగా చేశారు. అయితే వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీ కల్తీ నెయ్యి వాడారని కూడా ల్యాబ్ రిపోర్ట్ రావడం జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీ నేతలు అందరూ కూడా ఉక్కిరి అయిపోతున్నారు. ఇక్కడ తప్పులు కప్పుపుచ్చుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వం విమర్శలు దాడి చేస్తుంది. ఇటువంటి క్రమంలో శనివారం అంటే ఈ రోజు సెప్టెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి తమ నిరసన తెలియజేయాలని కూడా వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భావించారు. కానీ తిరుమలలో ఒక రోజు ముందే వెళ్లేందుకు కూడా షెడ్యూల్ సైతం రెడీ చేసుకున్నారు. అయితే తిరుపతి వెళ్లే క్రమంలో కూడా పోలీసులు జగన్ కు అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఘర్షణలు దిగేందుకు కూడా ఉంటాయి కాబట్టి వైసీపీ శ్రేణులు కూడా సిద్ధమైపోతారు. కాబట్టి రాయలసీమలో పలువురు ముఖ్య నేతలకు సంబంధించి వారికి ఈ మేరకు కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. తమకు తిరుమల వెళ్లకుండా అడ్డుకునేందుకు తిరుపతి ప్రాంతం మొత్తం కూడా ఆందోళన కోరెత్తేలాగా చేసి తద్వారా ఈ విషయాన్ని జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లాలి, అంటే జాతీయ మీడియాకు కూడా మోడీ వరకు కూడా వెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు అయితే చూస్తున్నట్టుగా కూడా ఆ విధంగా ప్లాన్ చేసినట్టుగా కూడా ఇక్కడ కొన్ని కథనాలు అయితే చెప్తున్నారు. అయితే వైసీపీ కుట్రను ముందుగానే గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు కూడా బందోబస్తులు ఏర్పాటు చేయాలని కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒకరోజు ముందుగానే పెద్ద ఎత్తున పోలీసులు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా చేరుకొని బందోబస్తులో నిమగ్నం అయిపోయారు. అంతేకాకుండా ఇక్కడ బయటకు రావద్దంటూ కూడా పలువురు వైసీపీ నేతలు కూడా ముందుగానే నోటీసులు ఇచ్చారు. మరోవైపు జగన్ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకో రావడానికి కూడా హిందువులు కావచ్చు, హిందూ సంఘ నేతలు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీసినటువంటి జగన్ తిరుమలకు ఎలా వస్తారనేది కూడా చాలా మంది హిందూ సంఘ నేతలు అయితే కూడా ఆయన్ని ప్రశ్నించారనమాట. అయితే జగన్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా కూటమి నేతలు ఎవరు కూడా జగన్ ను అడ్డుకోవద్దనేసి కూడా ప్రశాంత వాతావరణంలో జగన్ తిరుమల పర్యటన సాగేలాగా చూసేయాలని కూడా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేశారనమాట. ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఆయనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వందల మంది పోలీసు భద్రతలు ఏర్పాటు చేసింది, కాన్వాయ్లు కూడా రెడీ చేసింది. కాకపోతే దీంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం జగన్ కు బిగ్ షాక్ అయింది. ఎందుకంటే తమను అడ్డుకునే ఆందోళన చేసి తీద్దామనేసి అనుకున్నటువంటి జగన్ కు కూటమి ప్రభుత్వం ఆయనకి ఒక వెల్కమ్ కార్పొరేట్ లాగా చేసేటప్పుడు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడలేకన్నా పోయిందనమాట. ఇదిలా ఉంటే జగన్ పర్యటనకు ఇటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే అన్య మతస్థులు ఎవరైనా సరే రావాలంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దేవాలయాన్ని దర్శించుకోవడానికి రావాలని కూడా జగన్ కి ఎలాంటి మినహాయింపు లేదని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కూడా జగన్ భావించారు. ఇందులో భాగంగానే ఇక్కడ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్ డిక్లరేషన్ పైన కూడా సంతకం ఎందుకు పెట్టాలి అనే విషయాన్ని కూడా ఆయన అన్నారు. అయితే జగన్ ఆ పని చేయరు, సంతకం చేయకుండా తిరుమలకు వెళతాం, శ్రీవారిని దర్శించుకుంటాం, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. భూమన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. తిరుమల శ్రీవారి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు కూడా పాటించాలి, భక్తుల యొక్క మనోభావాలను పరిరక్షించేందుకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అన్య మతస్థులు ఎవరైనా సరే ఆలయంలోకి రావాలంటే డిక్లరేషన్ పైన సంతకం చేసి తీరాలి, అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తామంటే కూడా కుదరదనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇందులో జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. జగన్ ప్లాన్ అమలు కాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో వైసీపీ నేతలకు కంగు తిన్నారు. ఇక ఈ ఆటలు సాగవని కూడా భావించిన జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. రద్దు ప్రకటన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ మొత్తం కూడా ఇక్కడ తనను తిరుమలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తనకు ఈ పరిస్థితి జరిగితే ఇక దళితుల పరిస్థితి ఏమిటనేది కూడా దళితులను రెచ్చగొట్టేలా కూడా జగన్ మాట్లాడారు. అంటే ఇక్కడ ఈయనకు సంబంధించి చేసినప్పుడు అంటే మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు దళితులు అయినా ఎవరైనా సరే అక్కడ అన్య మతస్థులు ఎవరైనా సరే ఇప్పుడు ఎంతో మంది వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దళితులు అయితే వాళ్ళు అన్య మతస్థులు అయితే 100% డిక్లరేషన్ ఇవ్వాలి. అదే దళితులైనా హిందువులైతే 100% వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదు అలా అనమాట. అందుకనేసి రెచ్చగొట్టేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వాస్తవానికి తిరుమల వెళ్లేందుకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కూడా ఎవరికి ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ అన్య మతస్థులకు మాత్రమే తిరుమలేశ్వరుని దర్శనం అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అభ్యంతరాలు ఉన్నాయన్నమాట. అంటే అన్య మతస్థులకు మాత్రమే, మిగతా ఎవరికి కూడా లేవు. కాబట్టి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకు అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఈ నిబంధనలు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ కు గుర్తు చేసింది. దానికి జగన్
గుండె బాదుకున్నట్టుగా అయింది. దళితులను రెచ్చగొట్టి శాంతి భద్రతలు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారని కూడా ఆ ప్లాన్ ఇక్కడ కూటమి ప్రభుత్వ నేతలు కూడా అడ్డుకున్నారు. ఆ ప్లాన్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి జగన్ పర్యటన రద్దు వెనక కూడా వేరే కారణం ఉందనేసి కూడా అంటున్నారు. అదేంటంటే ఇక్కడ పుట్టుకతో క్రైస్తవుడైనటువంటి జగన్ తిరుమల కొండపైన వెళ్ళాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. అలా డిక్లరేషన్ ఇస్తే క్రైస్తవ పెద్దలు ఆగ్రహానికి గురవుతారని, అదే జరిగితే క్రైస్తవ మిషనరీ నుంచి కూడా వచ్చే డబ్బులు కూడా నిలిచిపోతాయని జగన్ భయపడుతున్నారంటూ కూడా, అందుకే జగన్ తిరుమల పర్యటన కూడా రద్దు చేసుకున్నారనేసి కూడా కొంతమంది విశ్లేషకులు ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే చెప్పుకొచ్చారు. మొత్తానికి తిరుమలలో పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులను కూడా నెలకొనేలాగా చూడాలని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు తనదైన వ్యూహాలతో కూడా చెక్ పెట్టి ఒక బిగ్ షాక్ ఇచ్చారనేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక జగన్ తిరుమల పర్యటన కూడా రద్దు చేసుకోవడంతో ఆయన హిందూ వ్యతిరేక అని కూడా, ఆయనకు తిరుమల దేవుడి పట్ల విశ్వాసం లేదనేసి కూడా ఇక్కడ కొంత స్వార్థంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇక్కడ తేటతెల్లం అయిపోతుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, దీనికి సంబంధించి కొంతమంది హిందూ సంఘాల వారు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను 100% బెడిచి కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.